మనకు అసైన్ చేయబడిన ఆర్డర్స్ ను ఎలా ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. బిజినెస్ ఓనర్ ఒక ఆర్డర్ ను అసైన్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మేనేజ్ డెలివరీస్ బటన్ పైన ట్యాప్ చేసి క్రింద ఆప్షన్స్ లో ఆర్డర్స్ పైన ట్యాప్ చేస్తే టుడేస్ ఆర్డర్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో 3 ట్యాబ్స్ ఉంటాయి. అవి అసైన్, క్యాన్సిల్డ్ మరియు డెలివర్డ్. అసైన్ లో మనకు అసైన్ చేయబడిన ఆర్డర్స్ ఉంటాయి. ఈ ఆర్డర్ లో బిజినెస్ ఓనర్ డీటెయిల్స్ మరియు కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా కస్టమర్ లొకేషన్ ను యాక్సెస్ చేసే సదుపాయం ఉంటుంది. ఆర్డర్ పైన ట్యాప్ చేస్తే ఆర్డర్ సమరీ కనిపిస్తుంది. ఒక రకంగా ఇది రిసీట్ అనుకోవచ్చు. డెలివరీ చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఆర్డర్ సమరీలో ఉన్న క్యాన్సిల్ బటన్ పైన ట్యాప్ చేసి సరియైన కారణాన్ని ఎంచుకుని క్యాన్సిల్ చేయవచ్చు. ఒకవేళ మనం సక్సెస్ఫుల్ గా ఆర్డర్ ను కస్టమర్ కు చేరవేసినట్టయితే ఆర్డర్ పైన ట్యాప్ చేసి ఆర్డర్ సమరీలో ఉన్న డెలివర్డ్ బటన్ పైన ట్యాప్ చేసి కస్టమర్ ఆర్డర్ సమరీలో వెరిఫైడ్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత కనిపిస్తున్న డెలివరీ కోడ్ ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన ట్యాప్ చేస్తే డెలివరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టే. ఇలా సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసిన ఆర్డర్స్ అన్ని డెలివర్డ్ ట్యాబ్ లో కనిపిస్తాయి. ఇలా మీరు కానీ లేక కస్టమర్ కానీ క్యాన్సిల్ చేసిన ఆర్డర్స్ క్యాన్సిల్ ట్యాబ్ లో కనిపిస్తాయి. ఒకవేళ మనకు అసైన్ చేయబడిన ఆర్డర్స్ ను డెలివరీ చేయలేకపోతే అవి ఇన్కంప్లీట్ ఆర్డర్స్ గా తరువాత రోజు అప్డేట్ చేయబడతాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయానికి ఏంటంటే ఏ రోజు ఆర్డర్స్ ఆ రోజే కంప్లీట్ చేయాలి.